జయశిష్ట రెడ్డి గారు ఓన్లీ క్లారిఫికేషన్స్ ప్లీజ్. అధ్యక్ష గౌరవ ఒక నిమిషం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గ పెద్దలు దాదాపుగా 3-4 గంటలు నన్ను ఉద్దేశించి ప్రశ్నలు వేస్తూ నన్ను సమాధానం చెప్పమని చెప్పి చాలా అడిగారు. కాబట్టి నాకు కూడా 1 గంట సమయం ఇస్తే తమరు అన్నీ కూడా చెప్తా అధ్యక్ష, ప్రతిదీ కూడా చెప్తా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా నన్ను ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిదీ కూడా నన్నే ప్రశ్నించారు. కాబట్టి నేను ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కాకపోయినా నా మీద బాధ్యత పెట్టారు. కాబట్టి వారు తప్పకుండా వారి సూచనలు అన్నీ కూడా నేను తీరుస్తా అధ్యక్ష, నాకు అభ్యంతరం లేదు. అధ్యక్ష, మాజీ మంత్రి గారు వారి మీద బాధ్యత పెట్టామని వారు అంటున్నారు. మేము ఎవరి మీద వారి మీద బాధ్యత పెట్టి 10 ఏళ్ళు చాలా భారం పడ్డాం అధ్యక్ష. ఇక బాధ్యత పెట్టదలుచుకోలేదు. దయచేసి మేమెవరు బాధ్యత పెట్టలేదు. జరిగింది చెప్పా. మేము జరిగిన వాస్తవ విషయాల్ని మాత్రమే సభ దృష్టికి తీసుకొని వచ్చాం. దయచేసి ఇవన్నీ ఈరోజు చెప్పినవన్నీ కూడా పూర్తిగా వాస్తవాలు ఎక్స్రే లాగా చూపించాం. దీన్ని అర్థం చేసుకొని మీరు ఇంకేమైనా సూచనలు ఇస్తా అంటే మీ క్లారిఫికేషన్ మేము చెప్పిన వాటిలో నిష్పత్తిగా అవుతాయి. 1-2 సూచనలు చేయండి, అంతేగాని మీ మీద భారం పెట్టారని మాత్రం మళ్ళీ మాకు. అధ్యక్ష అడిగిన వాటి కూడా చెప్పొద్దంటే నేనేం చెప్పాలి? మరిగా ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు అన్నమాట. దయచేసి దయచేసి ప్లీజ్. అధ్యక్ష నేను ఒక విషయాన్ని స్పష్టంగా సూటిగా సభకు చెప్తా ఉన్నా. నేను ఒక అక్షరం కూడా డీవియేట్ గాను, ఒక అక్షరం కూడా వ్యక్తిగత విషయాలు నేను ఎప్పుడు మాట్లాడలేదు నా జీవితంలో. ఇవాళ కూడా వారికి ఎంతసేపు రెచ్చగొట్టినా నేను ఒకటే మాట ఛాలెంజ్ చేసిన తప్ప ఇంకో మాట కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా నేను సబ్జెక్ట్ మీదనే పోదామంటున్నాను, నేను కాదనటం లేదు అధ్యక్ష. అది కూడా మీరు ఇచ్చిన శ్వేతపత్రం మీదనే మాట్లాడదామంటున్నా. అదే సందర్భంలో తమరు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడారు, ప్రస్తావించిన సంబంధించి వాటి మాత్రమే నేను క్లారిఫికేషన్ సంబంధించి మాట్లాడతానని చెప్తా ఉన్నా అధ్యక్ష. నేను వేరే ఎక్కువ మాట్లాడడం లేదు. ఆస్తులకు సంబంధించి, అప్పులకు సంబంధించి మీరు దీంట్లో పేర్కొన్న విషయాలు నేనేం కాదని లేదు. నేను ప్రారంభంలోనే చెప్పిన శ్వేతపత్రాన్ని మేము ఆహ్వానిస్తున్నాం, అందులో సందేహం ఏం లేదు. దీంట్లో ఉన్న మాట మీద పోదాం, అందులో సందేహం లేదనే విషయం చెప్పిన. ఇప్పుడు కూడా స్టిల్ నేను అదే మాట మీద నిలబడున్నా. ఈ రాష్ట్రం వచ్చే నాటికి అసలే ఏమీ లేదు అని చెప్పి నేను చెప్పినా అని చెప్పి వారు మాట్లాడిన అది సరైనది కాదు. నేను చాలా స్పష్టంగా చెప్పిన ఈ రాష్ట్రం వచ్చే నాటికి విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7,700 మెగావాట్ల పైన ఉంది. ఆ రోజుకి అప్పులు 22,000 కోట్ల చిల్లర ఉన్నాయి, ఆస్తులు 44,000 కోట్లు ఉన్నాయి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పిన నేను. ఆ రోజు ఇవాళ మీరు ఏదైతే దీంట్లో ఇచ్చిండ్రో ఇదే విషయాన్ని నేను చెప్పిన. ఆ రోజుకి విద్యుత్తు ఇస్తున్నది వ్యవసాయ రంగానికి 6 గంటలు పూసిపెల్స్లోని మీరే రాసుకున్నారు, అదే విషయం చెప్పిన. అదేవిధంగా పవర్ కట్స్ ఇతర రంగాలకు 4 నుంచి 8 గంటలు ఉన్నాయనే విషయాన్ని చెప్పారు, నేను అదే చెప్పిన. అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఇచ్చిన విషయం చెప్పిన. పరిశ్రమలకు 2 రోజులు హాలిడేస్ ఉండే అంత ముందనే విషయాన్ని అది నేను కూడా చెప్పిన, మీరు కూడా ఒప్పుకున్న విషయం. ఇందులో ఏం చర్చకు వేరే ఆస్కారమే లేదు అధ్యక్ష. ఇది స్పష్టంగా ఉన్నాయి. ఇది మనం చెప్పినా చెప్పకపోయినా ప్రజల అనుభవంలోనే ఉన్నాయి. అవి తెలంగాణ ప్రజలందరి అనుభవంలో ఉన్నాయి, హైదరాబాద్ ప్రజల అనుభవంలో ఉన్నాయి, ప్రతి చోట కూడా ఉన్నాయి. అవి నేను కొత్తగా చెప్పలేదు, నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పలే, ఇంకోటి ఎప్పుడు కూడా చెప్పలేదు. నేను అనని వారు నేను ఏదో అన్నట్లుగా మాట్లాడే అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. ఆ తర్వాత ఇవాళ మీరే చెప్పినారు, మీరు ఇచ్చిన దాంట్లోనే ఉంది, శ్వేతపత్రంలోనే స్పష్టంగా ఉంది అధ్యక్ష. కనెక్షన్లకు సంబంధించి వారు చెప్పినారు ఉప ముఖ్యమంత్రి గారు, ఇవి కేవలం బోర్లు వేసుకునే కాదు అధ్యక్ష, కాలువల మీద గతంలో ఎప్పుడు కూడా పై ప్రాంతానికి నీళ్ళు మోటార్లు పెట్టుకొని ఇవ్వలేదు. మేము వాటికి కూడా అనుమతి ఇచ్చినాం, పై ప్రాంతానికి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి. దాని ద్వారా ఇతర కొత్తగా వేసుకున్న బోర్బావుల ద్వారా ఈ పెరిగినాయి. దాంతోపాటు చెక్ డ్యాములు మేము ఏదైతే నిర్మాణం చేసినామో వాటి వెంట ఇటువైపు అటువైపు కూడా మోటార్లు వేసుకున్నారు, వాటి ద్వారా పెరిగినాయి. పైగా మేము తీసుకున్న మిషన్ కాకతీయ ద్వారా ఏదైతే నీళ్లు పెరిగినాయో భూగర్భ జలాలు దాదాపు 6 మీటర్లు పెరిగినాయి తెలంగాణలో అని చెప్పి స్వయంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పినాయి. వాటి ద్వారా మళ్ళీ నీళ్లు పైకి రావడం ద్వారా ఇతర ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో, కాలువలు అందరి ప్రాంతాల్లో కూడా కొత్తగా బోర్లు వేసుకున్నారు, వాటి ద్వారా పెరిగినాయి అధ్యక్ష. ఇందులో సందేహమే లేదు, పెరగలేదని మేమేం చెప్పడం లేదు, మేమే చెప్పినాం పెరిగినాయి అన్నమాట. గత శాసనసభలో కూడా వారు అడిగిన ప్రశ్న సమాధానంగా చెప్పినా నేను అక్కడ కూర్చొని కూడా, అందులో సందేహమే లేదు.
వీటన్నిటికీ మించి వ్యవసాయం పెరిగిందా లేదా వ్యవసాయ రంగం అనే దానికి ఒకటే మాట ఉదాహరణ అధ్యక్ష. 2013-14 నాడు 2 పంటలు కలిపి మనం ఇక్కడి నుంచి సేకరించిన ధాన్యం 40 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఇప్పుడు గత సంవత్సరం దాదాపు 2,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం సేకరించగలిగినాం అధ్యక్ష, 2 పంటలు కలిపి. అదే ఉదాహరణ సార్, ఇక దాని మించి వేరే ఇంకా సాక్ష్యాలు అక్కర్లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక ఇంకొక విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు ఒక ప్రస్తావన. ఏది కొన్ని చోట్ల జరిగినవి ధర్నాలు జరిగిన విషయం 100% వాస్తవమే. అక్కడ స్పష్టంగా నేను ఇదే శాసనసభలో ఒకసారి సమావేశాలు జరుగుతున్న సందర్భంగా కొన్ని చోట్ల విద్యుత్ రావడం లేదు అని చెప్పి మా శాసనసభ్యులు కావచ్చు వారు కూడా లేవనెత్తినప్పుడు మేము దానిపైన చర్చ చేస్తే, దానిపైన ఎంక్వైరీ చేస్తే మనకు ఎన్టీపీసీ నుంచి ఏదైతే రామగుండం నుంచి వాళ్ళు గత 2 సంవత్సరాల క్రితమే ఇస్తామని ఒప్పుకున్నది వాయిదా వేస్తూ మొన్న లాస్ట్ డిసెంబర్లో ఎట్టి పరిస్థితుల్లో ఇస్తామని చెప్పిండ్రు. ఆ తర్వాత జనవరి 15 నాటికి ఇస్తామని చెప్పిండ్రు. మనం దాన్ని 1600 వస్తుందని చెప్పి అంచనా వేసుకున్నాం, అది అందలేదు. ఈసారి మన అంచనాలలో తప్పింది హైడల్ ప్రాజెక్ట్స్ ద్వారా వస్తుందనుకున్న విద్యుత్ రాలేదు, నాగార్జున సాగర్ శ్రీశైలం ద్వారా. ఈ రెండింటి ద్వారా ఏదైతే మనం అందుబాటులోకి వస్తుందనుకున్న విద్యుత్ రాలేదో దానివల్ల ఇబ్బంది అయింది. అధికారులు సొంతంగా నిర్ణయం తీసుకొని ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ తీసుకునే విషయంలో కొంత ఇబ్బంది జరిగింది. ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకురాగానే సభ జరుగుతుంది కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే అప్పటికే కొన్ని చోట్ల రైతులు ధర్నాలు చేస్తున్నారు అనే విషయం కూడా మా దృష్టికి వచ్చింది. వెంటనే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆదేశం ఇచ్చి ఎక్కడ దొరికినా సరే కొనుక్కొని రండి, కొంత ఎక్కువైనా సరే ఇబ్బంది అయినా సరే రైతుల మీద భారం పడియొద్దు, 1 ఎకరం పొలం కూడా ఎండిపోనివద్దు, ఎట్టి పరిస్థితులలో మనం ప్రభుత్వం పైన డిస్కౌంట్ పైన భారం పడితే పడవచ్చు, అది ఎట్లయినా చూసుకుందాం, కానీ రైతులకు మాత్రం నష్టం కానివద్దు అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చిండ్రో దాని ప్రకారం వెంటనే సరి చేసుకున్నాం అధ్యక్ష. దానికి సంబంధించి వాళ్ళ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించారు అధ్యక్ష. వారు శ్వేతపత్రాలు ఇచ్చిందే, వారు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. ఇక్కడ శ్వేతపత్రంలో చాలా స్పష్టంగా ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 2023 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మాత్రమే 19.22 గంటలు ఇచ్చినట్టుగా వారు అధికారులు ఇచ్చినారు అని చెప్పి శ్వేతపత్రంలో ఇచ్చారు అధ్యక్ష. మేము 2018 నుంచి 2022-23 ఏప్రిల్ వరకు కూడా 24 గంటలు ఇచ్చినామనే విషయాన్ని మీరు స్పష్టంగా ఒప్పుకున్నారు అధ్యక్ష. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష, మా జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ పెద్దలు ఆ రోజు 24 గంటల విద్యుత్ అవసరం లేదు అని చెప్పి పత్రికా స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు అధ్యక్ష. పత్రికా స్టేట్మెంట్ చాలా ఉన్నాయి అధ్యక్ష, మేము ఇప్పుడు ఇక్కడ సిద్ధంగా తీసుకురాలేదు, తర్వాత మళ్ళీ ఇప్పుడు చర్చ పెడితే అది కూడా తెస్తాం అధ్యక్ష. అంటే 24 గంటలు ఇచ్చినామని చెప్పడానికి అధ్యక్ష, నాకు వేరే ఉద్దేశం లేదు, నేను ఆరోపణ చేయలే, చెప్పిననే మాట మాత్రమే అన్నా. 1-2 చోట్ల ధర్నాలు కూడా జరిగినాయి, ఇప్పుడు 24 గంటల విద్యుత్ వద్దు అని చెప్పి కూడా ధర్నాలు కూడా జరిగిన విషయం వాస్తవం అధ్యక్ష. దానికి సంబంధించి కూడా చాలా బయట ఉన్నాయి సార్ సాక్ష్యాలు. అదేవిధంగా వీరే ఒప్పుకున్నారు అధ్యక్ష, విద్యుత్ విషయంలో కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఆ రోజు 7,872 ఉంటే ఈరోజు 19,475 ఉన్నదనే విషయాన్ని వారి శ్వేతపత్రంలో చెప్పారు. ఇది 100% వాస్తవం, నేను అంగీకరిస్తూనే ఉన్నా, అందులో సందేహం లేదు. అయితే దాంట్లో వారు చెప్పింది ఏదైతే ఉందో ఉప ముఖ్యమంత్రి గారు, మేము అప్పటికే ప్రారంభించినాం, అవి మీరు పూర్తి చేసిండ్రు అనే మాట చెప్పాను. వాస్తవానికి కేటీపీపీ అప్పటికి మీరు 30% పూర్తి చేసిండ్రు, మేము వచ్చిన తర్వాత మిగతా 70% పూర్తయింది. కొత్తగూడెం ఏదైతుందో అది పూర్తిగా మేము వచ్చిన తర్వాతనే ప్రారంభం చేసినాం, 0 డేట్ ఉంది, కమిషన్ డేట్ ఉంది, మీరు అధికారులను అడిగి తీసుకోవచ్చు అధ్యక్ష. 600 మెగావాట్లు తీసుకోండి, మీరు మీ అధికారుల దగ్గర నుంచి తీసుకోండి. 0 డేట్ మాత్రమే స్టార్ట్ అయింది, 0 డేట్ మాత్రమే స్టార్ట్ అయింది. అదేవిధంగా సార్ మీరు కాదండి, నేను చాలా స్పష్టంగా 3 విభాగాలుగా విభజించి చెప్పాను. 1 ఆల్రెడీ స్టార్ట్ చేసి ప్రొడక్షన్లో ఉన్నాయి, 2 మేము ప్లాన్ చేసి మేము శాంక్షన్ చేసి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ బైఫర్కేషన్లో వచ్చినాయి. ఒక్క నిమిషం. మూడోది బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా వచ్చాయి. ఇవన్నీ కూడా నేను చాలా స్పష్టంగా చెప్పానండి, ఎక్కడ నేను దాయలేదు.
కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించి కూడా ఆనాటి మేమనంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రభుత్వాలు శాంక్షన్ చేసినాయి. తర్వాత గౌరవ సభ్యులకి సార్ వారు క్లారిఫికేషన్ అడుగుతా అంటే మైక్ ఇచ్చారు. చాలా సంతోషం. వారు క్లారిఫికేషన్ అడగటం వారే క్లారిఫికేషన్ ఉపన్యాసాలు చెప్తా ఉన్నారు. ఇది క్లారిఫికేషన్ అంటే ఏంటి? మీకు నేను పలానా దాంట్లో అడిగాను, అది సందేహం రాలేదు అంటే మళ్ళీ దాన్ని నివృత్తి చేయండి. అది వదిలేసేది చెప్తారు. అధ్యక్ష మైక్ ఏరా అధ్యక్ష. అధ్యక్ష ఇది ఇంత అన్యాయం అయితే కష్టం అధ్యక్ష. మీరు కూడా మరి రిక్షలో రావాలి. వారు ఎంతసేపు మాట్లాడినా ఒక అక్షరం మేము మాట్లాడలేదు, చిన్న అభ్యంతరం కూడా రాలేదు, కామెంట్లు కూడా రాలేదు. నేనేమైనా తప్పుగా భావించి మాట్లాడేట్టు అనిపిస్తే మీరు రికార్డింగ్ తీసేసి నన్ను కూర్చోమని చెప్పండి, మీరు ఆదేశించండి, నేను కూర్చుంటా. ఎక్కడైనా ఒక అక్షరం నేను డిబేట్ అయితే మీరు నన్ను కూర్చోమని చెప్పండి, నేను కూర్చుంటా అధ్యక్ష. నాకు వేరే ఏమి ఇబ్బంది లేదు అధ్యక్ష. వీటి మీద కదా వారు మాట్లాడిన దాని మీదే మాట్లాడాను నేను. ఇవాళ వాళ్ళు చెప్పింది ఏం చెప్పిండ్రు? ప్రస్తుతం 19,475 ఉంది అని చెప్పిండ్రు. మరి ఇది ఎట్లా వస్తుంది అధ్యక్ష? ఆకాశం నుంచి వస్తుందా? మీరు పెట్టింది చెప్పినా కదా, మీరు చెప్పిన ప్రకారమే 1000 మేము పెట్టినామని చెప్పిండ్రు. దాంట్లో ఎట్లా వచ్చిందో చెప్పిన, నేను స్పష్టంగా చెప్పిన. అందులో డౌట్ ఏముంది అధ్యక్ష? అధ్యక్ష ఆ మూడు కూడా మాట్లాడదాం అధ్యక్ష. భద్రాద్రికి సంబంధించి స్పష్టంగా నేను ఉదయమే తమరి ద్వారా పేపర్ కూడా వారికి పంపించిన. బిహెచ్ఎల్ వారు ఒప్పుకున్నాకనే వారు ఏదో బుల్స్ గిల్స్ అన్నారు. ఆ బుల్స్ సంబంధించి మాకు తెలియదు, సంబంధం లేదు. అది బిహెచ్ఎల్కి వాళ్ళకి సంబంధించిన విషయం. వీరికి ఏమైనా తెలిస్తే బిహెచ్ఎల్ మీద వారు ఏమైనా తీసుకుంటారో చర్యలు వాళ్ళు ఇష్టం, అది మాకేం సంబంధం లేదు అధ్యక్ష. మేము ఇచ్చింది బిహెచ్ఎల్కు స్పష్టంగా కేసు వేసిన మాట వాస్తవం. ఇదే బట్టి గారు, శ్రీధర్ గారు ఇక్కడి నుంచి కూర్చొని చాలాసార్లు దానికి సంబంధించిన విషయాలు మాట్లాడింది వాస్తవం. మేము అక్కడి నుంచి క్లారిఫికేషన్లు ఇచ్చింది కూడా వాస్తవం అధ్యక్ష. ఇవాళ మేము ప్రతిపక్షంగా ఉన్నా మేమే ఇస్తున్నాం, అవాళ ప్రభుత్వ పక్షంగా కూడా మేమే ఇచ్చినాం అధ్యక్ష. ఇదే జానారెడ్డి గారు ఇక్కడ కూర్చొని ఆ రోజు మాట్లాడినప్పుడు వారు ఒక విషయం చెప్పారు అధ్యక్ష. 24 గంటల విద్యుత్తును ప్రకటించబోతున్నాం అని చెప్పి ఆనాటి మా ముఖ్యమంత్రి గారు చెప్తున్న సందర్భంలో జానారెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఇది కనుక జరిగితే ఆశ్చర్యమే అనే మాట వారు చెప్పారు స్పష్టంగా. నేనే తప్పు మాట్లాడతలేను కదా, ఎందుకు తొందర పెడుతున్నాను డిప్యూటీ సీఎం గారు? ఎందుకు అంత తొందర పెడుతున్నారు? నేను ఓపిక విన్నాం కదా మీ అన్ని, ఎందుకు అంతగా మాట్లాడినవి రాదని అడగండి మీరు. భద్రాద్రికి సంబంధించి చాలా స్పష్టంగా ₹1 కూడా నష్టం లేదు దాంతో అనే విషయాన్ని చాలా సందర్భాల వారికి చెప్పినాం. అందులో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఎన్జిటి కేసు వల్లనే ఆగిందనే విషయం కూడా వారికి కూడా తెలుసు. అవన్నీ రికార్డ్స్ అయ్యా సార్, ఇక్కడ ఏది కూడా ఆపడానికి లేదు, దాచిపెట్టడానికి లేదు, అన్ని రికార్డ్సే సార్. మీరు విచారణకు ఆదేశించి ఇంకా సంతోషం. దాంట్లో మేము మంచి కడిగిన ముచ్చలాగా వస్తాం, ఏం ఇబ్బంది లేదు, మాకు ఇంకా కూడా సంతోషం. ఇక యాదాద్రికి సంబంధించి ఏదైతే మీరు వ్యయం పెరిగిందంటుండ్రో అది FGD నిబంధనల ద్వారా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తర్వాత తీసుకొచ్చిన FGD నిబంధనలు ఏదైతే వచ్చినాయో దానికి సంబంధించి వ్యయం పెరిగింది. అయితే కాస్ట్ మనం పెంచడానికి వీల్లేదు, అగ్రిమెంట్లోనే పెట్టాం అధ్యక్ష. DCM గారు కాస్ట్ పెంచడానికి వీల్లేదు, ఆలస్యమైన వారిదే బాధ్యత అని చెప్పి దాంట్లో కండిషన్స్లో పెట్టినాం. ₹1 కూడా మనం పెంచేదానికి లేదు అధ్యక్ష. దాంట్లో వాళ్ళు ఆ రోజు అగ్రిమెంట్లో ఎంత అవుతుందో అమౌంట్ అదే అమౌంట్తో పూర్తి చేయాల్సిందే తప్ప ₹1 కూడా పెంచడానికి వీల్లేదు. మన డిస్కమ్ నుంచి ₹1 కూడా వారికి అదనంగా పే చేసేది లేదు అధ్యక్ష. దాంట్లోనే ఉంది. రెండిట్లో కూడా అదే కండిషన్ మీద ఇచ్చిన అధ్యక్ష. అది ఒకటి అన్ని అనుమతులతో ప్రారంభించిన అధ్యక్ష. అదన్న కొంచెం ముందు ప్రారంభం చేసినాం కానీ తొందరగా భద్రాద్రి ఇది మాత్రం దాని అనుభవం దృష్టిలో పెట్టుకొని అన్ని అనుమతులు కేంద్రం నుంచి కూడా MOIF అనుమతి కూడా తీసుకొని ఈసీ తీసుకొనే ప్రారంభించాం అధ్యక్ష. అయినా దురదృష్టవశాత్తు మళ్ళీ NGT దాని మీద స్టే ఇవ్వటం, ఆ తర్వాత కేంద్రానికి ఉత్తర్వులు ఇచ్చింది అధ్యక్ష NGT. మళ్ళీ కొత్తగా 9 నెలల్లో ఇవ్వండి, మళ్ళీ క్లియరెన్స్ ఇవ్వండి, క్లియరెన్స్ తీసుకోండి అని చెప్పి కేంద్రానికి ఆర్డర్ ఇస్తే కూడా కేంద్రం కూడా ఇంతవరకు దానిపైన స్పందించలేదు అధ్యక్ష. వారు తప్పకుండా కేంద్రం నుంచి వెళ్ళి మాట్లాడతాం, పరిష్కారం చేసుకుంటామంటున్నారు. సంతోషం, చేస్తేనే మంచిది. పూర్తిగా వచ్చింది అది వీలైతే జనవరి ఫిబ్రవరిలోనే మనం దాన్ని కమిషన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. రెండు కూడా అది వస్తే క్లియర్ అయిపోతుంది. పని కూడా 90% పైన అయిపోయింది కాబట్టి తీసుకోవచ్చు అధ్యక్ష, దానికి అభ్యంతరం లేదు అధ్యక్ష. అక్కడ కూడా స్పష్టంగానే ఉంది. అది భారతదేశంలో ఉన్న నవరత్నాల్లో ఒకటి, అది దానికి ఏం సంబంధించి ఇబ్బంది లేదు, స్పష్టంగా వారికి ఇచ్చినాం. ఈ విషయంలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. అదేవిధంగా నష్టాలకు సంబంధించి స్పష్టంగా ఉంది అధ్యక్ష. ఒకటి ఇంటర్నల్గా కొన్ని విషయాలకు సంబంధించిన ఇబ్బంది ఉందని చెప్పాను. అదేవిధంగా అవతల ఎక్స్టర్నల్గా కూడా
కేంద్ర ప్రభుత్వం ఏదైతే సెస్ వేసిందో 400 ఒక మెట్రిక్ టన్ బొగ్గుకు 400 గ్రీన్ సెస్ వేసిందో దానివల్ల ఖర్చు అదనంగా పెరిగింది. అదేవిధంగా బొగ్గు ధర ఏదైతే 800 ఒక టన్నుకు పెంచిందో దానివల్ల అదనపు భారం పడింది. రైల్వే ఫ్లైట్ ఛార్జెస్ ఏదైతే పెంచిందో దానివల్ల కూడా అదనపు భారం పడింది. దానివల్ల కొంత డిస్కామ్లకు నష్టం వస్తుంది అనే విషయాన్ని కూడా ఇంటర్నల్ ఎఫిషియన్సీని కానీ ఎక్స్టర్నల్ వాటికి సంబంధించి ఈ 3 బర్డెన్ల వల్ల కొంత అదనపు భారం పడింది డిస్కామ్ల పైన అనే విషయం అది బహిరంగమే. అది కూడా గతంలో చర్చ చేసాం అధ్యక్ష, ఇదే అసెంబ్లీలో వారు కూడా పాల్గొన్నారు. ఆ చర్చలో రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష, నేనేమన్నా అక్షరం పొరపాటు మాట్లాడినా దానిపైన కూడా గతంలో చర్చ జరిగింది అధ్యక్ష. ఇది చాలా స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష, ఇందులో ఏం సందేహమేం లేదు అధ్యక్ష. ఇంత విషయం క్లియర్గా ఉంది. ఒకటి మేము చెప్పేది, మేము అంటుంది, మేము 10 ఏళ్లలో విద్యుత్ రంగంలో భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించిన విజయాలు మేము సాధించినామన్నమాట చెప్పినాం. వారు కాదు ఏదో మేము తీసుకున్న చర్యల వల్ల వచ్చినాయి అన్నారు. వస్తే మరి పక్క రాష్ట్రంలో కూడా రావాలి. పొత్తులు ఉన్నప్పుడే మీరు తీసుకున్న చర్యలన్నీ 2014 ముందు తీసుకున్నారంటే పక్క రాష్ట్రంలో కూడా రావాలి, వాళ్ళు కూడా ఇవ్వగలగాలి. 24 గంటలో 18 గంటలో 19 గంటలో అక్కడేం జరుగుతుందో తెలుసుకోండి. రాజస్థాన్లోనైనా రాగలగాలి, అక్కడేం తెలుసుకోండి. పక్కన కర్ణాటకలో ఇవ్వగలగాలి. ఎందుకంటే యూపీఏ ప్రభుత్వం తీసుకుంది కదా అధ్యక్ష, తీసుకున్నప్పుడు ఆ రాష్ట్రాలలో కూడా ఇవ్వగలగాలి 24 గంటలు. అక్కడ ఎక్కడ ఇవ్వలేకపోతున్నారు, ఒక తెలంగాణలో ఇచ్చినారు అని అంటేనే దాని అర్థం తెలంగాణ ప్రభుత్వం యొక్క ఎఫిషియన్సీ ఏందో, కేసీఆర్ గారి యొక్క ఆలోచనలు ఏందో, కేసీఆర్ గారి యొక్క గొప్పతనం ఏందో అర్థమవుతుంది అధ్యక్ష. తెలంగాణ అదే కదా అధ్యక్ష, దానికే వస్తున్నా. మేము స్పష్టంగా అడుగుతుంది ప్రభుత్వాన్ని, మేము ఇవాళ అంత క్లియర్గా చేసి పెట్టినాం. ఆస్తులకు సంబంధించి కూడా నేను స్టిల్ ఐఎమ్ స్టాండ్ ఆన్ మై వర్డ్. తప్పకుండా 81,000 ఆస్తులు ఉన్నమాట, అప్పులు ఉన్నమాట వాస్తవం. 1,37,000 కోట్లు ఆస్తులు ఉన్నమాట వాస్తవం. ఇంకా మళ్ళీ చర్చకైనా తర్వాత కూడా అసెంబ్లీ నడుస్తుంది, ఏమి ఇబ్బంది లేదు. ఇంకా కూడా చర్చ చేసుకోవచ్చు, చెప్పొచ్చు. అన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. కట్టిన సబ్స్టేషన్లు ఉన్నాయి, గుంజిన లైన్లు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది, మీరు 24 గంటలు రైతులతో సహా అన్ని రంగాల వినియోగదారులకు విద్యుత్ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారా? అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ ఇస్తారంటున్నారో అది ఇస్తారా? ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు? ఆ విషయం కూడా స్పష్టంగా మీ ద్వారా సభ ద్వారా ప్రజలకు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మీటర్ల విషయం వచ్చిందో, మీటర్లు పెట్టకపోవడం వల్లనే మేము 25.5 ఎఫ్ఆర్బిఎం ఆపిన విషయాన్ని కేంద్ర మంత్రి గారే మొన్న స్వయంగా చెప్పినారు. మేము చెప్పిన చాలా సందర్భాల్లో మేము 35,000 కోట్లు నష్టపోయినామనే విషయాన్ని. దానికి సంబంధించి మీటర్లు రైతులకు సంబంధించి ఎక్కడ కూడా మీటర్లు బిగించకుండా ఉండాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దానిపైన ఈ ప్రభుత్వం యొక్క వైఖరిందో కూడా చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు ధరలు కూడా, విద్యుత్ ధరల భారాన్ని కూడా ప్రజలపై మోపకుండా ఇవాళ మేము ఇచ్చిన పద్ధతుల్లోనే తప్పకుండా కొనసాగిస్తారా విద్యుత్ సరఫరాని, పంపిణీని ప్రజలందరికీ 24 గంటలు స్పష్టం చేయాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక అన్ని విషయాలు తెలుసు. మేం చీకటి నుంచి వెలుగులు సృష్టించుకుంది ఒక్క తెలంగాణ రాష్ట్రమే గత 10 సంవత్సరాల కాలంలో అనే విషయం ఈ దేశానికి అంతటి తెలుసు. ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలకు కూడా తెలుసు, అందరికీ కూడా తెలిసిన విషయం. ఇవాళ వాళ్ళు చేసే చర్చల వల్ల Honorable Speaker, sir. Sir, I have few clarifications, sir. Sir, I'll go by the first. The clarification is, sir. Sir, క్లారిఫికేషన్ ఇవ్వండి అధ్యక్ష. ఇంకేముంది అధ్యక్ష, నేను మాట్లాడింది పాత మరి ఇంకా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం కదా అధ్యక్ష, ప్రజల తరఫున మాట్లాడాలి కదా. మేము కూడా మాకు ఈ పాత్ర ఇచ్చారు, ప్రజల తరఫున తప్పకుండా న్యాయం చేయాలి ఈ పాత్రకు. మేము స్పష్టంగా ఈ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో అద్భుతమైన వెలుగులు సృష్టించినాం. చీకట్ల నుంచి ఈ రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చినాం కేసీఆర్ గారి నాయకత్వంలో. తప్పకుండా అదే పద్ధతుల్లో వారు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రజల తరఫున ఇప్పుడు నేను ఏదైతే డిమాండ్లు పెట్టినో, సూచనలు చేసినో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ తమరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష.